సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే, అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది ఈ కింది వికాస సూత్రాలను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉంటామని భావించే దశ. ఆన్సర్ ఆప్షన్ 2. కౌమార దశ. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 1. హవింగ్ హార్ట్స్. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 4. 6 నుంచి 8 నెలలు. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1. పూర్వ బాల్యదశ హఠం చేసే వయస్సు, ఉత్తర బాల్యదశ ముఠా దశ, శైశవ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం, కౌమార దశ విమర్శించడం. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. ఆన్సర్ ఆప్షన్ 2. నియంత్రిత పరిశీలన. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మూర్తిమత్వం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 4. G.W. ఆల్పోర్ట్. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2. హేతుకీకరణం. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం. ప్రక్షేపణం అంటే తన తప్పుని ఎదుటి వాళ్ళకి నిందించడం. విస్థాపనం అంటే పగటి కలను కనడం. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1. ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతం. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆన్సర్ ఆప్షన్ 1. ఆగమన వివేచన. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 1. యాంత్రిక బోధన జరిగినప్పుడు పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండరు. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ, శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం. ఆన్సర్ ఆప్షన్ 2. అంతర్గత ప్రేరణ. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది, కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది. ఆన్సర్ ఆప్షన్ 2. హెర్గన్ హాన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య, నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ ఆప్షన్ 1. ఆరోహణ వక్రరేఖ. క్రింది వానిలో గౌణ అవసరం.
ఆన్సర్ ఆప్షన్ 4 గుర్తింపు. ఒక వ్యక్తికి గాని, వస్తువుకు గాని, సంఘటనకు గాని సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. ఆన్సర్ ఆప్షన్ 2 భావన. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. డేజావు అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 నిహిత క్రమశిక్షణ సిద్ధాంతం. క్రింది వాటిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రహించడం. PIED స్టాండ్స్ ఫర్. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. గిఫ్ ఫైల్ ఫార్మెట్ అర్థం. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. NEP 2020 ప్రకారం సన్నాహ దశ. ఆన్సర్ ఆప్షన్ 1 3, 4, 5 తరగతులు సన్నాహ దశలో ఉంటాయి. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు 1968 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం. ఆన్సర్ ఆప్షన్ 1 అధ్యాయం 2. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం. ఆన్సర్ ఆప్షన్ 1 5%. క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ. ఫ్యూచర్ లెర్న్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 MOOCలు అందజేసే సంస్థ. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 డొక్కా సీతమ్మ. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక నైపుణ్యాలు.